3వ తరగతి మొదటి పాఠం తెలుగు తల్లి వర్క్ బుక్ సాధనపత్రం 1 చదవడం వ్యక్తపరచడం. గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి. గేయంలోని కొన్ని వాక్యాలను ఇక్కడ ఇచ్చారన్నమాట. వాటిని జంబ్లింగ్లో ఇచ్చారు, మార్చి ఇచ్చారు. మనం లైన్లో పెట్టి రాయాలి. సంకెళ్ళు లేని నేల, పదవోయి తెలుగువాడ, సంతోష చంద్రచాల అదే నీ తెలుగు మేడ. వీటిని లైన్లో పెడితే పదవోయి తెలుగువాడ అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రచాల. కింది గేయ భావాలకు గేయ పాదాలు రాయండి. ఇక్కడ గేయానికి సంబంధించిన భావాలు అయితే కొన్ని ఇచ్చారు, 4 ఇచ్చారు. వాటికి సంబంధించిన గేయ పాదాలు అనేది మనం రాయాలి. ఆనందాలని ఇచ్చే మన తెలుగు తల్లి, దీని గేయ పాదం వచ్చి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి. తెలుగు నేల విశాలమైనది, దీని గేయ పాదం వచ్చి అదిగో సుదూర నేల జనవోయ్ తెలుగువేర. అందమైన నిండు చందమామ వంటిది, అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి. కొత్త లోకం నిర్మించడానికి సాగిపో, నవయుగం నిర్మింపగా సాగవోయ్. కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పేరాన్ని చదివి కింది ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. మనం చిన్నప్పటి నుండి అమ్మతో మొదలైన భాషను మాతృభాష అంటారు. మన మాతృభాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనూ మాతృభాష తెలుగే. మన భావాలను సులభంగా వ్యక్తపరచడానికి మాతృభాష ఎంతో ఉపయోగపడుతుంది. చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి కాడ నుంచి కూడా అమ్మ మనతో మాట్లాడేది ఏం భాష అంటే తెలుగు భాష. అమ్మ నేర్పుతుంది కాబట్టి దాన్ని మాతృభాష అని అంటారన్నమాట. ఈ తెలుగు భాష మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి మాతృభాష అన్నమాట. ఈ భాష మాట్లాడేటప్పుడు మనం మన భావాల్ని సులభంగా వ్యక్తపరుస్తాం. అదే హిందీయో ఇంగ్లీషో అనుకోండి, వాటిలో మన భావాల్ని సరిగ్గా వ్యక్తపరచలేము. కానీ మాతృభాషలో మాత్రం సులభంగా వ్యక్తపరుస్తాం. ఇక్కడ ఉన్న ప్రశ్నలు ఏంటో చూద్దాం. కింది వారిలో ఏ రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా మాట్లాడతారు? ఆన్సర్ ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మనం చిన్నప్పటి నుండి మాట్లాడే భాషను డాష్ అంటారు, మాతృభాష అంటారు. మీకు తెలిసిన ఏవైనా 4 భాషల పేర్లు రాయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం. మీకు ఇష్టమైన భాష ఏది? మీ ఇంట్లో ఏ భాష మాట్లాడతారు? ఇష్టమైన భాష తెలుగు, మా ఇంట్లో తెలుగు భాష మాట్లాడతారు. చదవడం వ్యక్తపరచడం. కింది గేయ పాదాలకు సరిపోయే భావాల్ని రాయండి. ఇక్కడ గేయంలోని పాదాలు ఇచ్చారన్నమాట, వాటికి సరిపడా భావాల్ని మనం రాయాలి. 1 సంకెళ్ళు లేని నేల. సంకెళ్ళు లేకపోవడం అంటే ఏంటి? స్వేచ్ఛగా ఉండటం అనమాట. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలనిచ్చే చక్కని నేల. పదవోయి నిర్భయంగా, దీని అర్థం భయం లేకుండా ముందుకు వెళ్ళు. కనవోయి తెనుంగురేడ, తెలుగు రాజా ప్రియమైన నేలను చూడు. కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ఇక్కడ ఇచ్చిన పేరాని చూసి మనం ప్రశ్నలు తయారు చేయాలి. పేరా చదువుతున్నాను. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్ర గేయం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. దీనిని శంకరంబాడి సుందరాచారి రచించారు. మొట్టమొదటిసారి 1953లో ఈ పాటను టంగుటూరి సూర్యకుమారి గారు మధురంగా పాడారు. ఉదాహరణ, మన రాష్ట్రం పేరేంటి? ఇక్కడ ఈ పేరాల నుంచి మనం ప్రశ్నలు తయారు చేయాలి. ఒక ప్రశ్న వాళ్ళు రాశారు, మన రాష్ట్రం పేరేమిటి అని రాశారు. ఇక్కడ ఇంకా మిగిలిన ప్రశ్నలు మనం రాయాలన్నమాట. మన రాష్ట్ర గేయం ఏమిటి? ఇది ఒక ప్రశ్న. మన రాష్ట్ర గేయాన్ని ఎవరు రచించారు? మొట్టమొదటిసారి ఈ గేయాన్ని ఎవరు పాడారు? మొట్టమొదటిసారి ఈ గేయాన్ని ఏ సంవత్సరంలో పాడారు? కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చందవరం అనే గ్రామంలో సాయి అనే చిన్నారి ఉన్నాడు. ఆ అబ్బాయి అమ్మమ్మతో కలిసి మేడ మీద నిద్రపోవడానికి చాలా ఇష్టపడేవాడు. రాత్రి సమయంలో మేడపైకి వెళ్ళి ఆకాశంలో మెరిసే చందమామను, చుక్కలను చూస్తూ కథలు వింటూ నిద్రపోయేవాడు. ఒకరోజు రాత్రి గాలి బలంగా వీచింది, చెట్లు కదిలాయి, కుక్కలు మొరిగాయి. కానీ సాయికి భయం వేయలేదు. కింద ప్రశ్నలకు జవాబులు రాయాలి. కథలో మీకు ఏమి నచ్చింది? జవాబు, సాయి కథలు వింటూ నిద్రపోవడం నాకు నచ్చింది. సాయి ఎందుకు భయపడలేదు? సాయితో పాటు అమ్మమ్మ ఉంది కనుక భయపడలేదు.
సాయికి మేడ మీద నిద్రపోవడం ఇష్టం కదా, మరి మీకు ఎక్కడ నిద్రపోవడం ఇష్టం? నాకు ఇంట్లో మంచం మీద నిద్రపోవడం ఇష్టం. పైన కథలో తర్వాత ఏమి జరిగిందో ఊహించి రాయండి. తర్వాత చిన్న చిన్నగా చినుకులు పడసాగాయి. సాధన పత్రం 3. పదజాలం. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి. ఒక చిన్న గ్రామంలో రాధిక అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ ఇంటిలో ఒక పిల్లల కోడి ఉండేది. రాధికకు కోడి పిల్లలంటే చాలా ఇష్టం. రోజు ప్రేమగా వాటికి గింజలు నీళ్లు పెట్టేది. ఒకరోజు గ్రద్ద కోడి పిల్లలను ఎత్తుకుపోవాలని చూసింది. రాధిక వెంటనే ఒక పెద్ద కర్ర తెచ్చి గ్రద్దను తరిమేసింది. దాంతో గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంది. పై పేరాలని సరళాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. సరళాక్షరాలంటే తెలుసు కదా, గుణింతాలు కాని అక్షరాలు అన్నమాట. వర్ణమాలలో ఉన్న అక్షరాలన్నీ కూడా సరళాక్షరాలు. ఆ పేరాలో ఉన్నటువంటి సరళాక్షరాలు రాయడం జరిగింది. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. పైన ఏ అక్షరాలు అయితే రాసామో వాటితో పదాలు రాయమన్నారు. ఇక్కడ 1వ కడవ, మనం, అడవి, ఉడత, ఇటుక. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడ ఇటుక అనే పదాన్ని ఉపయోగించి రాయడం జరిగింది. ఇల్లు నిర్మించడానికి ఇటుకలు అవసరం. పై పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. పై పేరాలో ఉన్న గుణింత అక్షరాలు ఇక్కడ రాయడం జరిగింది. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు మనం ఏమైతే రాసామో ఇక్కడ వాటితో పదాలు రాయడం జరిగింది. చిగురు, లోతు, దిగులు, డేగ, టికెట్, కోడలు. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఈ పై పదాల్లో ఏదైనా వాక్యం రాయాలన్నమాట. రైలులో ప్రయాణం చేయడానికి టికెట్ అవసరం. పై పేరాలని ద్విత్తాక్షరాలను గుర్తించండి, గళ్ళలో రాయండి. ద్విత్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్తాక్షరం అంటారు. పేరాలో ఉన్న ద్విత్తాక్షరాలు రాయడం జరిగింది. తర్వాత పదాలు కూడా రాయడం జరిగింది. అన్న, అమ్మ, కళ్ళజోడు, చల్లని, గ్రద్ద. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఇక్కడ అన్న ఉపయోగించి సొంత వాక్యం రాయడం జరిగింది. నేను మా అన్నతో కలిసి మార్కెట్కి వెళ్ళాను. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. పేరాలో ఉన్న సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఆ పదాలని సంయుక్తాక్షర పదం అంటారు. ఇక్కడ గ్రామం, ప్రేమని 2 పదాలు రాశాను, వాటితో సొంత వాక్యాలు కూడా రాయడం జరిగింది. మా గ్రామంలో ఎక్కువగా వరి పండిస్తారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమ కలిగి ఉంటారు. ఈ విధంగా సొంత వాక్యాలు రాయాలన్నమాట. సాధనా పత్రం 4. పదజాలం. కింది పట్టికలో పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టికలో పదాలు గుర్తించి రాయమన్నారు, రాయడం జరిగింది. తెలుగు భాష: తలుపు, జాబిల్లి, రగడ, జాజి, బిడ్డ, గడ్డ, వనము, ఈక. ఈ పదాల్ని ముందుగా ఇలాగా గుర్తించాలన్నమాట. ఇలాగా బాక్సులా కొట్టాలి, తర్వాత ఇక్కడ రాయాలి. కింది వాక్యాన్ని చదవండి. గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే వేరొక పదాన్ని గుర్తించండి. కలువలకు రేడు, చందమామ. రేడు అంటే అర్థం రాయాలి, రేడు అంటే రాజు. ఆన్సర్ ఆ. పాఠం ఆధారంగా క్రింది పదాలకు ప్రాస పదాలను రాయండి. ప్రాస పదాలంటే ఒకేలా పలికే పదాలన్నమాట. నిర్భయంగా, నిశ్చయంగా. కల్పవల్లి, తెలుగు తల్లి. కదలబోయి, సాగబోయి. అనుంగు, తెనుంగు. కనబోయి, చెనబోయి. ఇవి ప్రాస పదాలు. కింది పద చిత్రాన్ని గమనించండి, దాని ఆధారంగా పదాలను రాయండి. ఇక్కడ ఉన్నటువంటి పదచిత్రం గమనించమన్నారు. మధ్యలో లు, గు అని ఇచ్చారు. ఈ చివర్లో ఒక అక్షరాన్ని పెట్టి అర్థవంతమైన పదాన్ని మనం రాయాలన్నమాట. ఇక్కడ రాశాను. తెలుగు, వెలుగు, నలుగు, కలుగు, మెలుగు, తొలుగు, దొలుగు. సాధన పత్రం 5. పదజాలం. కింది పదాలలో ఖాళీలను సరైన అక్షరాలతో పూరించండి, రాయండి. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలలో ఈ అక్షరాలతో మనం పూరించి సరైన అర్థవంతమైన పదం రాయాలి. చంద్రశాల, నవయుగం. యు మిస్ అయింది, ఇక్కడున్న యు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. నిశ్చయం, చ. ఈ చాని ఇక్కడ పెట్టడం జరిగింది. సుదూరం, దు. సంకెళ్ళు, కే. సంతోషం, తో. జాబిల్లి, బి. ఆంధ్రకుమార, ద్ర. ఇలాగా అక్షరాలు పూరించిన తర్వాత ఈ పదాలని ప్రక్కనే రాసేయాలన్నమాట.
కింది ఖాళీలో సరైన పదాన్ని ఉంచి రాయండి. ఇక్కడ ఉన్నటువంటి పదాలని ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని రాసి కలిపి మళ్ళీ రాయాలి. నిండు జాబిల్లి, పండు వెన్నెల, గండు కోయిల, మండు వేసవి, రత్నరాసులు, చిలక పలుకులు, కాంతి కిరణాలు. కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. కింది పదాలలో ద్విత్తాక్షర పదాన్ని గుర్తించండి. వీటిలో ద్విత్తాక్షర పదం ఏంటి అంటే ఈ కొయ్య బొమ్మ. కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి 0 చుట్టండి. చందమామ, వెన్నెల, చెట్టు, ఆకాశం. ఈ చందమామ, వెన్నెల, ఆకాశం అన్నవి 3 కూడా ఆకాశానికి సంబంధించినవి. చెట్టు అన్నది కింద ఉన్నటువంటిది. సో చెట్టుకి 0 చుట్టాలి. కింది ఆధారాలతో తెలుగు నేల గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదాలను ఉపయోగించి వాక్యాలు అయితే రాయమన్నారు. తెలుగు నేల అందమైన మేడ వంటిది. తర్వాత తెలుగు నేల చలువురాతి మేడ వంటిది. తెలుగు నేల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలనిచ్చే చక్కని నేల. తెలుగు నేల చంద్రశాల వంటిది. సాధన పత్రం 6 స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. కవి తెలుగు తల్లిని వేడితో పోల్చాడు. జవాబు: కవి తెలుగు తల్లిని నిండు చందమామతో, చలువరాతి మేడతో, విశాలమైన నేలతో పోల్చాడు. 2 తెలుగు తల్లిని గురించి కవి ఏమి చెప్పాడో 2 వాక్యాలు రాయండి. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది. కవి తెలుగు తల్లిని గురించి చెప్పాడు కదా, మరి మీరు మీ కన్నతల్లి గురించి 2 వాక్యాలు రాయండి. మా అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, నాకు మంచి అలవాట్లు నేర్పిస్తుంది. తెలుగు నేల సంతోషాన్నిచ్చేదని కవి అన్నాడు కదా, మరి మీకు సంతోషాన్నిచ్చే సందర్భాలు రాయండి. పాఠశాలలో మంచి మార్కులు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపినప్పుడు. మన మాతృభాష గురించి రాయండి. మన మాతృభాష తెలుగు. తెలుగు చాలా మధురమైన భాష. మనం తెలుగుని ప్రేమించి గౌరవించాలి. కవి తెలుగు తల్లిని అందాల నిండు జాబిలితో పోల్చాడు కదా, మీరు నిండు చందమామను దేనితోనైనా పోల్చి రాయండి. నిండు చందమామ వెండి పళ్ళెంలా అందంగా ఉంటుంది. సాధన పత్రం 7 భాషాంశాలు. కింది పేరా చదవండి. విరామ చిహ్నాలను పాటిస్తూ పేరాను తిరిగి రాయండి. విరామ చిహ్నాలంటే ఫుల్ స్టాప్, కామా అన్నమాట. పండుగ రోజు సరళ అమ్మతో కలిసి పూలు కొనడానికి పూల కొట్టుకు వెళ్ళింది. ఇక్కడ ఫుల్ స్టాప్. అక్కడ మల్లెపూలు, కామ, గులాబీలు, కామ, చామంతి, కామ, బంతిపూలు ఉన్నాయి. సరళ, కామ, అమ్మ ఇద్దరూ కలిసి కావలసిన పూలు కొనుక్కొని ఇంటికి వెళ్ళారు. ఫుల్ స్టాప్. పూలతో దండగుచ్చి దేవునికి వేశారు. ఫుల్ స్టాప్. కింది వాక్యాలు చదవండి. సరైన చోట ఫుల్ స్టాప్, కామాలను ఉంచండి, రాయండి. హిమాజ, మాధవి, సింధు కలిసి ఉద్యానవనంలో ఆడి వచ్చారు. ఇక్కడ 3 పేర్లు వచ్చాయి. మొదటి 2 పేర్లు ప్రక్కన కామ పెట్టాలి, చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. రాజేష్, ఆనంద్, సుకుమార్లు కలిసి జాతర చూడటానికి వెళ్ళారు. ఇక్కడ 3 పేర్లు రాశారు. మొదటి 2 పేర్లు కామ పెట్టాలి, చివర ఫుల్ స్టాప్ పెట్టాలి. స్వాతంత్ర్య దినోత్సవం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, బహుమతి ప్రదానాలు జరుగుతాయి. ఇక్కడ 2 రకాల కార్యక్రమాలు ఉన్నాయి. మొదటి దానికి కామ పెట్టాలి. స్వాతంత్ర దినోత్సవం నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, కామ, బహుమతి ప్రదానాలు జరుగుతాయి. కింది వానిలో పూర్ణ విరామ చిహ్నం గల సరైన వాక్యాన్ని గుర్తించండి. పూర్ణ విరామ చిహ్నం అంటే ఫుల్ స్టాప్ అన్నమాట. ఎక్కడుంది? ఇది పూర్ణ విరామ చిహ్నం. కింది వాక్యాలను చదవండి. ఎవరు విరామ చిహ్నాలను పాటించారో రాయండి. వీళ్ళిద్దరిలో విరామ చిహ్నాలు ఎవరో పాటించారో చూస్తే చూడండి. గోపి: మా తోటలో మామిడి, జామ, దానిమ్మ చెట్లు ఉన్నాయి. ఇక్కడ 3 రకాల పండ్ల చెట్లు ఉంటే ఒక్కదానికే కామ పెట్టాడు కాబట్టి తప్పైంది. ఇక్కడ పావని 3టిలో ఫస్ట్ 2టికి కూడా కామ పెట్టింది, చివర ఫుల్ స్టాప్ పెట్టింది. సో పావని రాసింది కరెక్ట్ అన్నమాట. సాధన పత్రం 8 సృజనాత్మకత. సృజనాత్మకతలో భాగంగా కింది గేయాన్ని మనం పొడిగించాలన్నమాట. కొంత గేయాన్ని వాళ్ళు ఇచ్చారు, మనం మిగిలింది పొడిగిద్దాం. ఆవు ఆవు ఏమంటావు, అంబా అంబా అని నేనంట. పిల్లి పిల్లి ఏమంటావు, మ్యావ్ మ్యావ్ అని నేనంట. కోయిలా కోయిలా ఏమంటావు, కుహు కుహు అని నేనంట. ఇలాగా మనం ఏదైనా పక్షిని కానీ జంతువుని కానీ రాసి అవి ఏమంటాయో రాస్తే సరిపోతుంది. ఇక్కడ నేను కాకి గురించి, పాము గురించి రాసా. కాకి కాకి ఏమంటావు, కావ్ కావ్ అని నేనంట. పాము పాము ఏమంటావు, హిస్ హిస్ అని నేనంట. చుక్కలను కలపండి, చిత్రానికి రంగులు వేయండి, చిత్రానికి పేరు పెట్టండి.
ఈ చుక్కలు కలపాలన్నమాట. చక్కగా నిదానంగా పెన్సిల్తో కలిపి మంచిగా రంగులు వేయండి. దీని పేరు రాయాలి. ఈ బొమ్మ పేరేంటి? తెలుగు తల్లి. నేనేమి నేర్చుకున్నాను? తెలుగు తల్లి పాట నుంచి మనం ఏమి నేర్చుకున్నామో ఇక్కడ చూద్దాం. కింది వాక్యాలలో గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. తెలుగు తల్లి ఆనందాల కల్పవల్లి. కల్పవల్లి అర్థం కోరికలు తీర్చేది. కింది వాక్యాలు చదవండి. విరామ చిహ్నాలు సరైన చోట ఉంచి తిరిగి రాయండి. ఒక చెరువులో చేపలు, కప్పలు, తాబేలు, తామరపూలు ఉన్నాయి. ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి. చేపలు, కప్పలు, తాబేలు, తామరపూలు 4 ఉన్నాయి. మొదట ఉన్న 3 పేర్లకి కామాలు పెట్టాలి. చివరిదానికి అక్కర్లేదు. వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. కింది పదాలలోని ఖాళీలను సరైన అక్షరంతో పూరించి రాయండి. ఇక్కడ గ్రా ఈ క్రా కానీ గ్రా కానీ ఉపయోగించి వీటినన్నిటిని పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ప్రక్కనే రాయాలన్నమాట. అగ్రహారం, క్రమశిక్షణ, చక్రవర్తి, శుక్రవారం, నిగ్రహం, ఆక్రమణ. కింది పేరాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. పాఠశాలలో మొదటి 3వ శనివారాలలో నో బ్యాగ్ డే నిర్వహించబడుతుంది. ఈ రోజున చిత్రలేఖనం, నాటకీకరణ మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. నో బ్యాగ్ డే ఎప్పుడు నిర్వహించబడుతుంది? మొదటి 3వ శనివారాల్లో. నో బ్యాగ్ డే రోజున మీరు మీ పాఠశాలలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? చిత్రలేఖనం, నాటకీకరణ మొదలైనవి నిర్వహిస్తారు. నో బ్యాగ్ డే రోజున మీరు వేసిన చిత్రాలను చూసి ఉపాధ్యాయుడు ఎలా ప్రశంసించారో రాయండి. జవాబు: నీ చిత్రాలు అందంగా, శుభ్రంగా ఉన్నాయి. ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు వేయాలి అని ప్రశంసించారు. కింది గేయాన్ని పొడిగించండి. తెలుగు తల్లి మా తెలుగు తల్లి, వైభవంగా వెలిగే మా తెలుగు తల్లి, మెడలో మాల ముత్యాల మాల, తలపై మెరిసే బంగారు కిరీటం, చేతిలో పచ్చని పంటలు, మనకు ఆనందాలనిచ్చే అమ్మ మన భాష తెలుగు భాష. దిస్ ఈజ్ ద వర్క్ బుక్ ఫర్ ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.